జగన్ తెగింపు ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్పులు, ఎంపీలకు కొత్తగా చేర్పులు, బీసీలకి సీట్లు ఇవన్నిట్లలో కూడా ఖచ్చితంగా తన తెగింపే కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ ఇంకా తేల్చుకోలేదు, జనసేనతో తెముల్చుకోలేదు, కాంగ్రెస్తో వెళ్ళాలో బీజేపీ వెళ్ళాలో కన్ఫర్మ్ కాలేదు. కానీ అందరికంటే ముందు అధికార పార్టీలో ఉన్నటువంటి ఆయన తేల్చేస్తున్నాడు. పూట పూటకు ఒక బ్రేకింగ్లు రావచ్చు, వార్తలు రావచ్చు. కానీ ఇంతవరకు పెద్ద తలకాయలు వదిలేసి వెళ్ళిందే లేదు. వంశీకృష్ణ యాదవ్ ఒక్క అతను, అది కూడా ఎమ్మెల్సీకి ఇచ్చారు. అతనికి ఏం లేకుండా ఏడిపిస్తే అనుకోవాలి. ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదని అటు వెళ్ళాడు. అంతకు తప్పించి మిగతా అసంతృప్తులు ఉంటాయి, ఆగ్రహాలు ఉంటాయి, ఆవేదనలు ఉంటాయి. అవి లేకపోతే అసలు రాజకీయం ఎందుకు ఉంటుంది? కానీ అవి ఉంటాయి అని భయపడిపోయి కేసీఆర్ లాగా వదిలేయకుండా నిర్మోహమాటంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, బట్ ఓ తెగింపు ఉంది. చాలామంది నేను నా నియోజకవర్గం గెలిచి తీరతా, జగన్కి తెలియదేమో, జగన్కి ఎవడో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, జగన్ ఏమనలేనివాడు ఆ మొక్క అంటాడు. జగన్ గురించినే తిట్టుకునేవాడు, బహిరంగంగా తిట్టుకునేవాళ్ళు అయితే ఉండరు, వెనకాల తిట్టుకుంటుంటారు. అయినా సరే ఎవరి కోసమో కాకుండా నిర్మోహమాటంగా ఇదిగో మీ మీద ఉన్న రిపోర్ట్ ఇది, ఇవాళ కొత్త కాదు, ఇది ఏడాదిన్నర నుంచి చెప్తూనే ఉన్నారు కదా, మీ రిపోర్ట్లు ఇవి, మీ రిపోర్ట్లను బట్టి ఉంటాయి అనేటువంటిది. అదే ధైర్యంతో చేసుకువెళ్తుండటం అన్నటువంటిదే ఇప్పుడు జగన్లో ఉన్నటువంటి తెగింపు. బట్ అది నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ సహజంగా ఉంటుంది.